సుజయ్, రేపు రిపబ్లిక్ డే కదా, ఈ ఫ్లాగ్ ఇంటి పైన కట్టేయి. అరే జెండా రే, జెండా జెండా రే, భారత్ మాతా కీ జై, భారత్ మాత. ఏయ్, భారత్ మాత అంటే సారీ చెప్పు మా బాబు. నేను కామెంట్ చెయ్యలేదు. లేదన్నా భారత్ మాతా అని ఎక్కిరించాడన్నా. కామెంట్ చేయడం తప్పు, అందులోనూ మన దేశ జాతీయ జెండాను కామెంట్ చేయడం ఇంకా పెద్ద తప్పు. నీ మీద కేసు పెట్టి బొక్కలో కూడా వేయొచ్చు. మర్యాదగా సారీ చెప్పు. సారీ. భారత్ మాతాకి జై అని చెప్పమనన్నా. భారత్ మాతాకి జై అని నేను ఎందుకు అనాలి? ఎందుకంటే ఈ దేశ పౌరుడిగా నీకు నీ కుటుంబానికి పూర్తి స్వేచ్ఛ ఉంది కాబట్టి. అయినా భారత్ మాతాకి జై అంటే ఏ కులానికో మతానికో సంబంధించింది కాదు. నా తల్లి లాంటి భారతదేశం ప్రతి మనిషికి పూర్తి స్వేచ్ఛనిచ్చినందుకు జై అని గర్వంగా సంతోషాన్ని వ్యక్తపరచడం. వేరే దేశాలకు వెళ్ళి చూడు, అమ్మాయిలు చదువుకోకూడదు, చదువుకుంటే చంపేస్తారు. ఇంకొన్ని దేశాల్లో అయితే అమ్మాయిని పెళ్లి చేసుకుని బాగా అనుభవించి ఫోన్ చేసి ఒక పదం చెప్పి విడాకులు ఇచ్చేస్తున్నారు. ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, అక్కడ కరెంట్ ఉండదు, నీళ్లుండవు, తినడానికి తిండి లేక చచ్చిపోతున్నారు. విచిత్రంగా ఇంకొన్ని దేశాలు ఏం జరుగుతుంది తెలుసా? అక్కడ నువ్వు నల్లగా ఉంటే నిన్ను కుక్క కంటే హీనంగా చూస్తారు. కొన్ని దేశాల్లో చదువుకొని జాబ్ ఉంటేనే బతకగలరు. ఇంకొన్ని దేశాల్లో టెర్రరిస్టులే ప్రభుత్వాలు. ఇంకా గలీజ్ దేశాలు ఉన్నాయి, పాటలు వింటే చంపుతారు, సినిమాలు చూస్తే చంపుతారు, వేరే మతస్థులుంటే కాల్చి కాల్చి చంపుతారు. ఇంకొన్ని దేశాల్లో నువ్వెంత సంపాదించినా తిండి గింజలు కొనుక్కోవడానికి కూడా సరిపోవు. కానీ మన దేశంలో చదువుకున్నా చదువుకోకపోయినా బతికేయచ్చు, పేదోడైనా రోజు కూలి చేసుకొని బతికేయచ్చు. అన్ని మతాలు వాళ్ళ ఆచారాలను పాటిస్తూ ఒకరినొకరు గౌరవించుకుంటూ హాయిగా బతికేయచ్చు. ఇక్కడ ఆడవాళ్ళు చదువుకోవచ్చు, జాబ్ చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు. అందుకే భారత్ మాతాకి జై అని గర్వంగా అరవచ్చు. నేను అనను, మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి. అమ్మ పాలు తాగి రొమ్ముందంటే నీలాంటోడు అంటే ఎంత అనుకుంటే ఎంత. వాడిని కొట్టన్నా. ఊరుకోండ్రా, ఇలాంటి వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి బ్రతికితే గానీ తెలియదు మన భారతదేశం విలువ.